ప్రసాద్ మాత్రం చూడండి, అదే అప్పుడే కిక్కు. పేపర్ లేకపోతే సినిమా ఒక్క అంతే. పేపర్లు ఉండాలా, చెట్ల రాలా, అప్పుడు అన్న అదిరిపోయింది సినిమా. ఒక రేంజ్ రాజా సాబ్ అంతే. రేపు ఆఫీస్కి వెళ్ళట్లా సినిమా ఎలా చేశాడు ప్రభాస్ అన్న? ఎలా ఉన్నాడు? మార్పు నిలబెట్టుకున్నాడా ఇచ్చిన ఛాన్స్? అన్నా మెగాస్టార్ అంటాము బాసు, ఏం యాక్టింగ్ చేసిండ్రా ప్రభాసు. అన్నా దేవుడికి ఇస్తాము హారతి, ఏం సినిమా తీసావయ్యా మారుతి. ఏందన్నా షార్ట్స్? ఒక హాలీవుడ్ సినిమా వస్తుందన్నా, ఒక హాలీవుడ్ సినిమా వస్తుందన్నా. ఒకటే భయ్యా గోదావరికి ఫేమస్ పులుసా మా ప్రభాస్ లేదయ్యా, ఎదురు తెలుసా. ఏందన్నా ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయినా. నేను ఎక్స్పెక్ట్ చేయలేము. ఒక హాలీవుడ్ సినిమా చూపించుండు మారుతి గారు. మా ప్రభాస్ అన్న బాంబో కిస్సురా నాయన. ఒకప్పుడు సలారు ఆదిపురుష్ ఆ సినిమాలు వేరు. ఈ సినిమాలో ఒక బుజ్జిగాడు, ఒక మున్న, ఒక ఈశ్వర్, అప్పుడు డార్లింగ్ అంటే బుజ్జిగాడు సినిమాలో ఆ డార్లింగ్ అని ఆ ముద్దులు ఇచ్చుకుంటా ఆ రొమాన్స్ చేసుకుంటా. బాంబో అన్న ఒక్క సీన్ ఉంటుంది అన్న, మల్లిక మోహన్ ఆమె నడుము నుంచి వాటర్ వస్తా ఉంటే నడుము పట్టుకొని ఒక్క లవ్ బైట్ ఇస్తాడన్నో. ఆ షాట్ చాలా టికెట్ మొత్తం పెట్టొచ్చు. కానీ ప్రభాస్ అని కొత్తగా అంటే నేను సలార్ సినిమా ఇచ్చిన యాక్షన్ సీరియస్ గా ఒక లవర్ బాయ్, ఒక క్యూట్ బాయ్, ఒక హార్ట్ బాయ్, ఇది కదా మనకు కావాల్సిందే. ప్రభాస్ అన్న నేనేమో మామూలు బిర్యానీ తిన్నావనా, కానీ దమ్ బిర్యానీ తినిపించిన ప్రభాస్ అన్న ఇది అన్న కంటెంట్. ఇది నేను హర్రర్ అంటే సినిమా హర్రర్ అనుకున్నా. ఒక కాంచన, మసూదా అండ్ మన ఈ సినిమా ఉంటుంది కదా, ఏ సినిమా పనికిరా అన్న. ఇది వేరే లెవెల్ హర్రరు. కాంచన, అరుంధతి పక్కకు దోషి పడేసి వేరే లెవెల్ హర్రరు. సినిమా అంటే ఇది. ప్రభాస్ ని ఎలా చూడాలని చూసారు, కానీ రొమాంటిక్ సాంగ్ ఉంటుంది అన్న. ఇలా నడుచుకునే పోతారు, గట్టిగా ఉంటారు నా ముగ్గురు హీరోయిన్లు. కానీ రొమాన్స్ మాత్రం వేరే మామూలు ముద్దులు మామూలు ఏడో. ఒకటే భయ్యా 1000 కోట్లు పక్క కింద మీద ఊపు ప్రభాస్ ప్రభాస్ అన్న పెద్ద ఎలా ఉన్నాడు మరి? కొత్తగా ఉన్నాడా? బాగున్నాడు అన్న. డాన్స్, సాంగ్స్, కామెడీ, ఎమోషన్ ఆస్కర్ రేంజ్ లో ఉందన్న. 10 ఏళ్ల ముంగడ ప్రభాస్ చూసినట్టు. అవునన్న. లాస్ట్ 30 మినిట్స్ క్లైమాక్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉందన్న. హాలీవుడ్ తెలుగు సినిమాని హాలీవుడ్ కి తీసుకెళ్ళింది ప్రభాస్ అన్న. లాస్ట్ 30 మినిట్స్ హాలీవుడ్ రేంజ్ లో విఎఫ్ఎక్స్ అన్ని ఆదిపురుషులు లేవు, అన్నీ బాగున్నాయి. ఎమోషన్ చిచ్చి పాడేసారు, ఆస్కర్ లెవెల్లో ఉన్నాయి. డాన్స్, సాంగ్స్ అన్ని బాగున్నాయి. కామెడీ పండింది. ముసలి ఫైటింగ్ ఓవర్ ఉందా? సూపర్ అన్న. డైనోసర్ అన్న, అక్కడ మొసలేంటన్న, డైనోసర్ కొడితే మొసలు ఎక్కడ ఉంటది అన్న, తొత్తి కాలు నరికి వస్తాడు. నంబర్ 17 పోదా నడిచండి, ఇట్టని చెప్పి పెద్ద నడిచండి. బ్లాక్ బస్టర్. సూపర్ అన్న, కొత్త ర్యాప్, సూపర్ సాంగ్స్, సూపర్ ప్లేస్ ఆడుతున్నాం. ఈ సింగిల్ స్క్రీన్ అయితే ఇంకా మొత్తం కొత్త ర్యాప్ ఉంటుంది, మొత్తం పేపర్ ఎగిరిస్తుంది. మొత్తం 10/10. నెగిటివ్ ఏం లేదు, నెగిటివ్ పోటీ చేసాం. మొత్తం కొత్త చింపు పాడతాం. సూపర్ బ్రో, అసలు వేరే లెవెల్. అసలు మొత్తం సినిమా మొత్తం ఎట్లుందంటే అసలు
మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది. క్రొకడైల్ ఫైట్ ఎలా ఉంది? సూపర్ అసలు క్రొకడైల్ ఫైట్ కోసమే మెయిన్ క్రొకడైల్ ఫైట్ బట్ సూపర్ గా ఉన్నది. సూపర్ బ్రో అది. ఒకప్పుడు ప్రభాస్ చూపించారు, ఒకప్పుడు ప్రభాస్ ఇప్పుడు హై బడ్జెట్ తో వచ్చాయి కదా, అవి విజువల్ తో పెట్టుకొని పోగాకండి. ఒకప్పుడు ప్రభాస్ ఎట్టున్నాడు, ప్రెసెంట్ ఈ సినిమా అట్ట సూపర్ గా ఉన్నది. అంటే మళ్ళీ ఈ సినిమా ఇంకొకరు తీయలేరు, ఎందుకంటే ఆ ప్రభాస్ ని మళ్ళీ తీసుకురాలేరు. ఆ ప్రభాస్ ని మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చారు, ఎక్సలెంట్ గా ఉన్నది. ఆ ప్రభాస్ ని పంచ్ డెలివరీ ఉంటది కదా, ఆ పంచ్ డెలివరీ కరెక్ట్ మూమెంట్ లో వచ్చేది. బుజ్జిగాడు స్లో మూమెంట్ లో పంచులు ఉంటాయి ప్రభాస్, ఆ పంచ్ బాగా ఎక్సలెంట్ గా ఉంది. మన ప్రభాస్ ని మళ్ళీ తీసుకొని వచ్చారు. కానీ ఒక సలారు అట్లాంటి ఫైట్లు, కత్తి సీన్లు, మాస్ డెలివరీతో వచ్చారంటే కొంచెం మర్చిపోయింది అవుతున్నాను. పాత డార్లింగ్ ఆ పంచ్ డెలివరీలు ఉండే దానికోసం చూడొచ్చు. మళ్ళీ ఈ సినిమాని చూడలేం, అంటే మళ్ళీ ఆ మూవీని తీసుకురాలేడు వేరే డైరెక్టర్. చూడొచ్చు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఎక్సలెంట్ గా ఉంది ఫ్యామిలీకి చూడడానికి. ఈ సంక్రాంతికి మంచి ప్రభాస్ ని, డార్లింగ్ ప్రభాస్ ని తీసుకొచ్చారు. బాగున్నాయండి, ఏది ఆది పురుషు లాగా లేదు, సూపర్ గా ఉంది. ఈఎక్స్ బాగుంది. ఆ క్రోకడైల్ ఫైట్ ఉంది చూసావా, ఎక్సలెంట్ గా తీశారు. మైండ్ గేమ్ ఆడిపించారు. మైండ్ గేమ్ తో సినిమా అంతా డెలివరీ అవుతుంది. ప్రభాస్ ని ఒక యాక్షన్, ఒక సెంటిమెంట్ గా లాస్ట్ మూమెంట్ కొంచెం బాగా లాగారు. మళ్ళీ యాక్టింగ్ సలార్ లో ఎక్కువ వాయిస్ లేదు, కానీ ఈ సినిమాలో ఎక్కువ వాయిస్ అన్నదే ఉంది. అన్న పంచ్ డెలివరీతో సినిమా అంతా ఆడుతుంది. కానీ ముగ్గురు హీరోయిన్లను ఆడుకోలేదు అనేసి అంటున్నారు కదా. బ్రహ్మాండంగా ముగ్గురు హీరోయిన్లు ఆడుకుంటే లాస్ట్ మూమెంట్ పాప్ సాంగ్ ఉంది చూసావా, ఎక్సలెంట్ గా చాలా యూట్యూబ్ లా. దీని గురించి బంపర్ హిట్. అంటే మాస్ పరంగా చూడటంలా, డార్లింగ్ పరంగా చూస్తున్నాం. ఆ డార్లింగ్ మాకు కనపడాడు, ఇంటేజ్ డార్లింగ్ ఆ ప్రభాస్ మాకు కనపడాడు. అది హ్యాపీ. యాక్టింగ్ కూడా సెకండ్ హాఫ్ లో ఒక సీన్ ఉండిద్ది, హాస్పిటల్ సీన్ చేశాడు. ఎమోషనల్ సీన్స్ చాలా బాగా పండించాడు. కామెడీ టైమింగ్ గానీ మనం ప్రభాస్ చూసాం, అది చాలా బాగుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ అయితే మైండ్ గేమ్స్ మొత్తం.